బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి మహిళా హత్య కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం 2 బృందాలు జార్ఖండ్ వెళ్లాయి. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూటీ వదిలి వెళ్లారు నిందితులు. రైల్వే స్టేషన్ దగ్గర కూకట్పల్లి పోలీసులు స్కూటీని గుర్తించారు. కూకట్పల్లి నుంచి హఫీజ్పేట్ కు నిందితులు స్కూటీపై వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కూకట్పల్లి మహిళా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం 2 బృందాలు జార్ఖండ్ వెళ్లాయి. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర స్కూటీ వదిలి వెళ్లారు నిందితులు. రైల్వే స్టేషన్ దగ్గర కూకట్పల్లి పోలీసులు స్కూటీని గుర్తించారు. కూకట్పల్లి నుంచి హఫీజ్పేట్ కు నిందితులు స్కూటీపై వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కూకట్పల్లి మహిళా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం 2 బృందాలు జార్ఖండ్ వెళ్లాయి. హఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర స్కూటీ వదిలి వెళ్లారు నిందితులు. రైల్వే స్టేషన్ దగ్గర కూకట్పల్లి పోలీసులు స్కూటీని గుర్తించారు. కూకట్పల్లి నుంచి హఫీజ్పేటకు నిందితులు స్కూటీపై వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కూకట్పల్లి మహిళా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల కోసం 2 బృందాలు జార్ఖండ్ వెళ్లాయి. హఫీజ్పేట రైల్వే స్టేషన్ దగ్గర స్కూటీ వదిలి వెళ్లారు నిందితులు. రైల్వే స్టేషన్ దగ్గర కూకట్పల్లి పోలీసులు స్కూటీని గుర్తించారు. కూకట్పల్లి నుంచి హఫీజ్పేటకు నిందితులు స్కూటీపై వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇక కూకట్పల్లి మహిళా హత్య కేసులోని దర్యాప్తు అయితే ఇటు పోలీసులు ముమ్మరం చేశారు. సో దీనికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, ఇప్పటికే నిందితుల కోసం 2 బృందాలు జార్ఖండ్ కు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి ఈ కేసుకు సంబంధించి? మొన్న ఎప్పుడైతే 10వ తారీఖు సాయంత్రం జరిగినటువంటి ఇన్సిడెంట్లో భాగంగా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రేణు అగర్వాల్ అనే మహిళను అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పనికొచ్చినటువంటి పని మనుషులు ఇద్దరు కూడా యొక్క హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులను ఇప్పటికే ఇటు నిర్ధారించడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ను బట్టి. సో వీళ్ళని ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులైనా అవుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళని గుర్తించలేకపోయారు. ఇక మరోవైపు నిందితులు ట్రావెల్ చేసినటువంటి 2 వీలర్ వెహికల్కు సంబంధించినటువంటి ఆచూకీని ప్రస్తుతం పోలీసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత రోషన్ అలాగే హర్ష అనేటువంటి 2 నిందితులు కూడా లిఫ్ట్లో నుంచి కిందకు దిగి వాళ్ళు అక్కడ స్నానం చేసి లిఫ్ట్లో నుంచి బట్టలు మార్చుకొని కిందకు దిగిన తర్వాత రేణు అగర్వాల్కు చెందినటువంటి 2 వీలర్ వాహనాన్ని ఆ స్కూటీనే ఇక్కడ వీళ్ళు ఇటు ట్రావెలింగ్కి ఉపయోగించడం జరిగింది. ఆ స్కూటీ తీసుకొని హఫీజ్పేట్ రైల్వే స్టేషన్కి వెళ్ళారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్లో ఆ స్కూటీని అక్కడ పడేసి ఆ తర్వాత ట్రైన్ ఎక్కి వాళ్ళు పారిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలను గుర్తించారు. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు వీళ్ళు వినియోగించినటువంటి 2 వీలర్కు సంబంధించి ఆ 2 వీలర్ను కూడా గుర్తించడం జరిగింది. అది రేణు అగర్వాల్కు సంబంధించినటువంటి 2 వీలర్ అనేది ఆ పోలీసులు ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. ఇక మరోవైపు నిందితుల కోసం
వాళ్ళను గుర్తించడం కోసం 2 బృందాలు జార్ఖండ్కు వెళ్ళాయి. ఎందుకంటే వాళ్ళు జార్ఖండ్లోని రాంచీకి వెళ్ళి ఉంటారు అన్నటువంటి ఉద్దేశంలో భాగంగానే అక్కడకు వాళ్ళ స్వస్థలం అదే కాబట్టి సో అక్కడకు 2 బృందాలను పంపించడం జరిగింది. అలాగే జార్ఖండ్ లేదా హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ నుంచి వీళ్ళు ముంబై వైపు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో అటువైపుగా ట్రావెల్ చేసినట్లేమన్నా అనుమానాలు ఉన్నాయా అన్న దిశగా కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి అటువైపు ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను పూర్తిగా దర్యాప్తులో భాగంగా ఆ రూట్స్ను కూడా ఒకసారి ఐడెంటిఫై చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి ఒక్కసారి నగరంలో మరొకసారి కలకలం సృష్టించింది. ముఖ్యంగా ఇటు నార్మల్గా ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్లకు సంబంధించి కావచ్చు, G+3, 4లకు సంబంధించినటువంటి హౌస్లు ఏవైతే ఉంటాయో వీళ్ళలో ఇక్కడ జరిగేటువంటి ఇండివిజువల్ ఎటువంటి సెక్యూరిటీ లేనటువంటి అపార్ట్మెంట్లలో జరిగేటువంటి మర్డర్ ఇన్సిడెంట్స్ ఒకటైతే ఇప్పుడు ఏకంగా ఒక గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ పరంగా అప్రమత్తంగా ఉండేటువంటి గేటెడ్ కమ్యూనిటీలోనే ఇంట్లో పనిచేసేటువంటి పని వ్యక్తులే బంగారం నగల కోసం వాళ్ళు ఆమె ఒంటి మీద ఉన్నటువంటి హత్య చేసిన తర్వాత ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని అలాగే అక్కడ ఉన్నటువంటి డబ్బులను కూడా దోచుకొని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఒక్కసారిగా ప్రతి ఒక్కళ్ళను కూడా ఆందోళనకు గురి చేసింది. సో దీనంతటిని కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. నిందితులను మనకు నిన్న వివరించినటువంటి ప్రకారం ఒక 2 రోజుల్లోనే నిందితులను పట్టుకుంటామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మరి రేపటిలోగా నిందితులను పట్టుకుంటారా లేదనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ఇటు అగర్వాల్ కుటుంబాన్ని రాకేష్ ఆయన యొక్క భర్తను అలాగే కుమారుడిని కూడా ఓదార్చడానికి వరుసగా నేతలందరూ కూడా వారి ఇంటికి క్యూ కట్టినటువంటి సందర్భాన్ని కూడా చూడటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రత్న. వికారాబాద్ జిల్లా తాండూరులో యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్న ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా పోలీస్ పహారాలో పంపిణీ కొనసాగుతుండగా మరికొన్ని చోట్ల యూరియా ఎక్కడంటూ రైతన్నలు ఆందోళన బాట పడుతున్నారు. యూరియా కోసం రైతులు కుటుంబ సమేతంగా క్యూలో నిలుస్తున్నారు. ఒక బస్తా యూరియా ఇవ్వడంతో వ్యవసాయ పనులు మానుకొని మళ్లీ కార్యాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ కార్యాలయ వద్దకు 250 బస్తాలు మాత్రమే తేవడంతో పదే యూరియా కష్టాలు పడుతున్నారు. మనిషి చెప్పడానికి రేపు రావచ్చు ఒకసారి చెప్పు నీవే కదా ఇప్పుడు ఆఫీస్ అక్కడ చూస్తే నేను ఇస్తాను కదా. అదే ఎప్పుడు వస్తుంది నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా. ఇప్పుడు నేను వచ్చినట్టు నిన్న వస్తుంది కాదు ఇన్ఫర్మేషన్ రాలేదు. నీకేం చెప్పలేరు అరే చేపించాము ఎందుకు మందికి వికారాబాద్ జిల్లా తాండూరులో యూరియా కష్టాలు తప్పడం లేదు. గంటల తరబడి క్యూలో నిల్చున్న ఒక్క బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఒక్క బస్తా కూడా పోలీస్ పహారాలో పంపిణీ కొనసాగుతుండగా మరికొన్ని చోట్ల యూరియా ఎక్కడంటూ రైతన్నలు ఆందోళన బాటపడుతున్నారు. యూరియా కోసం రైతులు కుటుంబ సమేతంగా క్యూలో నిలుచుకుంటున్నారు. ఒక బస్తా యూరియా ఇవ్వడంతో వ్యవసాయ పనులు మానుకొని మళ్లీ కార్యాలయాల వద్ద గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ కార్యాలయ వద్దకు 250 బస్తాలు మాత్రమే తేవడంతో పదే యూరియా కష్టాలు పడుతున్నారు.
సంగారెడ్డిపల్లి నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తా. అక్కడ పని వదులుకొని లీవ్ పెట్టి 3 రోజులు అయిపోయి తిరిగి వర్షం అట్టేనే. ఈ రోజు కూడా పొద్దున్న 6 గంటలకు వచ్చినా, ఇక్కడ ఎవరు లేరు. నిన్న వచ్చినా, మొన్న వచ్చినా, 3 రోజులు ఇక్కడ ఎవరు ఆఫీసర్లే అటెండర్లే ఎవరు చెప్పేవాళ్ళే లేరు. ఇక్కడ అసలు అడిగే దిక్కు లేరు. ఎందుకు వచ్చిండ్రు, మన వచ్చిన సమస్యలు ఏమున్నాయి అనేది కూడా తెలిపేటే అట్లాంటి వ్యక్తులు లేరు ఇక్కడ. ఈరే గురించి ఏమంటారు సార్ అంటున్నాడు. వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు ఇన్ఫర్మేషన్? మాకేనప్పుడు ఇంకెవరికి ఇస్తాడు? మరి ఇప్పుడు వాళ్ళకి తెలియాలంట. ఈ రోజు లేదంట, ఈ రోజు కూడా లేదంట. వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలియదంట. నాకు 10 సంచులు వాలి, ఇప్పుడు నాకు 10 సంచులు వాలి. పత్తింది, ఉల్లిగడ్డ వేసి ఉంది, ఇప్పుడు 4 వేసే ఉంది. అందుకే వచ్చిన 3 రోజులు తిరుగుతున్నా. నేను కూడా గ్రామ పంచాయతీ చేస్తా అంటున్నారా? ఒక్క సంచి దిక్కలేదు. వర్షంలో తిరుగుతున్నా 3 రోజులు రావటి. రోజు 6 గంటలకు వస్తున్నా పోతున్నా. ఒక సంచి చిక్కలేదు. టోకన్ ఇస్తా అంటున్నాడు, బ్యాంకు ఇస్తా అంటున్నాడు. ఒక్క మనిషి చెప్పేవాళ్ళే లేరు సార్ ఇక్కడ. ఎవరు కడతాం? ఆయన అంటున్నాడు ఇప్పుడు నంబర్ 7 చేంజ్ చేయంటున్నాడు. ఎవరు చేస్తాం? ఇక ఇక్కడ ఉంటే ఎవరికైనా ఏమని చేస్తాం? మేము అడిగే వాళ్ళకి అడుగుతాం. అట్లా చెప్తున్నాడు ఆయన. ఏమడతాం చెప్పు ఆయన. వ్యవసాయ సహకార సంస్థ దగ్గర రైతులు యూరియా కోసం గగ్గోలు పెట్టుకుంటే కూడా పొద్దున వాళ్ళు 5 గంటలకు వీడికి వచ్చిర్రు. ఇక్కడ వస్తే స్థానికంగా ఉన్న సంఘం దగ్గర ఏ ఒక్క అధికారి లేడు. అలాగే రైతులు పొద్దున 5 గంటలకు వస్తే కూడా వాళ్ళకు చెప్పే నాదుడు కూడా లేడు. యూరియా కోసం వాళ్ళు పడుతున్న కష్టాలను చూస్తే ప్రతి ఒక్కరికి మనసు చెల్లించిపోతుంది. మరి ప్రభుత్వానికి ఎందుకు మనసు చెల్లించడం లేదో అర్థం కావడం లేదు. మరి యూరియాకు వచ్చిన వాళ్ళు మరీ క్రూర వృద్ధులే ఎక్కువ ఉన్నారు. మరి ఇంత పరిస్థితి జరుగుతుంటే కూడా ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు స్పందించకొచ్చిరో అర్థం కావడం లేదు. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా రైతు బిడ్డగా, ఈ రైతుల పరిస్థితి చూసి ఒక్కటే చెప్తున్నా, దయచేసి మీరు రైతులకు బాధ కలిగిస్తే మాత్రం మీ ప్రభుత్వానికి కానీ మీకు కానీ పుట్టగతులు కూడా ఉన్నాయని ముక్తకంఠంగా చెప్తున్నాను. ప్రభుత్వంపై ప్రజలే తిరుగుబాటు చేస్తారు, రైతులు తిరుగుబాటు చేస్తారు. రైతు తిరుగుబాటు చేస్తే మాత్రం ఏ ప్రభుత్వం కూడా నిలవలేదని చరిత్ర చెప్పింది. మరి మీరు తెలుసుకుంటేనే బాగుంటుందని నేను ప్రభుత్వానికి మరి ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఎక్కడ భూమి ఉన్నది, మొన్న తిరిగిపోయినాం, నిన్న తిరిగిపోయినాము. ఊరిగా లేదు, ఏం లేదు. ఈ పొద్దు వచ్చి నిలబడి టోకన్ ఇస్తారంట కానీ ఇక మరి ఇస్తారో ఏం చేస్తారో. ఇక్కడ ఉన్నది ఎకరా పెట్టుకున్నాము, ఏం జరలేము. అట్లే పెట్టేదంటే పెట్టినట్టున్నది. ఈ రోజు 3 రోజులు మొన్న వచ్చినాము, నిన్న వచ్చినాము, ఈ పొద్దు వచ్చినాము. వాళ్ళకి దొరికింది, మాకు దొరకక ఇటుకు పోయినాము. ఏమంటారు దొరకదు, రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అన్నారు. నిన్న వస్తే రేపు వస్తుంది అన్నారు. మళ్ళీ పొద్దు వచ్చినాం, మరి పొద్దు వస్తుందో మరి ఏం చేస్తావు. 8 గంటలకు వచ్చినా ఓ పని లేదు, ఏం లేదు. ఇట్లా నిలబడ్డాము. లేకుంటే లేదరా, లేకపోతే కూడా పోతుంది. అక్కడ చేనులు పెట్టుకున్నాము. కూలి ఏమి తక్కువ ఉన్నదా? 700 800. ఫుల్ సింగ్ రాంపూర్ తండా. అది 6 ఎకరాల భూమి ఉన్నది. నాకు ఇప్పుడు 10 సంతులు యూరియా బేకున్నది. వారం రోజులు ఆయన తిరుగుతున్నా. యూరియా మొత్తం దొరక వచ్చేటలాగా యూరియా అయిపోతున్నది, అయిపోయింది అయిపోయా. అలా ఆడ నిలబడనేకి వచ్చిండ్రు, ఏం చేయడానికి వచ్చిండ్రు. 8 దినాల వానాల తిరిగి ఆస్టాకు వచ్చింది. ఇప్పుడు కూడా దొరుకుతుందో లేదో గిడికి వచ్చిన. ఇక వారం రోజుల నుంచి అది చెన్ల ఇంత ఏం వేయలేము. ఆ మందు డిఏపి దొరుకుతున్నా అంటే డిఏపి కూడా సరిగా దొరకొచ్చింది. యూరియా దొరకొచ్చింది. ఈడ ఇప్పుడు ఈ చూడాలి. ఈడ ఈ వారం రోజులు అయితే మేము ఆడ శిశోట్లకు ఆడ గీడ చూసినాము. నిన్న రవి రాస్తా వచ్చింది, అయిపోయింది. వాన ఉన్నది, వచ్చేటోళ్ళకి అయిపోయింది. బాట బాగలేదు, మన్ను బాగలేదు. ఏం చేయాలి? ఈ రైతు అట్లా ఉన్నది. మా రైతులు మాకు ఇట్లా బాధ పెడుతున్నారు. ఎవరికి అడగాలి? మేము పోయి ఇక్కడ తాండ్రులో ఎవరు ఉండని అడగాలి. మాకు ఎవరికైనా అడిగేటోళ్ళకి వాన్ తక్కువ విన్ తక్కువ అంటారు. మాకు అంతే. ఇంత బాధ అవుతున్నది కదా, వీళ్ళకి ఇంత ప్రాబ్లం అవుతున్నది కదా అని చెప్పి ఎవరు అడిగేటోళ్ళు లేదు. ఓట్లు అడిగేనికి వస్తుంది అంతే. ఓట్లకు అయితే పూరా పిచ్చి తగులుతారు. ఇక ఈ రైతులు వీళ్ళు ఎంత బాధ పడుతున్నామో ఎవరికి తెలియదు. మా రోడ్డు కూడా బాగలేదు, మొత్తం బుర్జ అయిపోయింది రోడ్డు. ఇక వికారాబాద్ జిల్లా తాండూరులోని రైతుల యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అక్కడ తాండూరులో అయితే సొసైటీ కార్యాలయం వద్దకు ఓన్లీ 250 బస్తాలు మాత్రమే రావడంతో అక్కడ అయితే రైతులు అవస్థలు పడుతున్నారు. అసలు వచ్చిన 250 బస్తాలు కూడా యూరియా అక్కడ వచ్చిన రైతులకు సక్రమంగా అందుతుందా? రైతులు ఏమంటున్నారు? శరణి, వికారాబాద్ జిల్లా తాండూరులో ప్రస్తుతం మనకి సొసైటీలో వచ్చినటువంటి యూరియా బస్తాలు అక్కడ ఉన్నటువంటి రైతులకి సరిపోవడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో దాదాపుగా 36,000 ఎకరాల వరి పంట వేశారు. సో వారికి దాదాపుగా కొన్ని టన్నుల యూరియా అవసరం ఉంటుంది అని అధికారులు ఒక అంచనా వచ్చినప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యమో లేకపోతే ప్రభుత్వ నిర్లక్ష్యమో కానీ ఎంత యూరియా అసలు ఈ యొక్క తాండూరు నియోజకవర్గంలో యూజ్ అవుతుంది అనేది అంచనా వేయలేకపోవడంతో
ఇప్పుడు రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. ఎందుకంటే రైతులు క్యూలంలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి 3-4 ఎకరాల్లో వరి పంట వేసి వారికి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తుండటంతో ఒక్క యూరియా బస్తా తీసుకొని వెళ్ళి రైతులు ఆయా పంట పొలాల్లో యూరియా చల్లిన తర్వాత మిగిలిన కొన్ని ఎకరాల్లో పూర్తిగా ఎండిపోవాల్సిన పరిస్థితి. అంటే కారణం ఏంటంటే ఒక రోజుల తరబడి లైన్ లో ఉన్న రైతుకి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తుండటంతో తిరిగి మళ్ళీ ఆ రైతు ఆయా యూరియా కేంద్రాల దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ 2-3 రోజుల పాటు కూడా క్యూ లైన్ లోనే ఉండాల్సిన పరిస్థితి. సో అందువల్ల పూర్తిగా కూడా పంట నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే మనకి అందుతున్న సమాచారం ఏంటంటే తాండూరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క యూరియా కొరత ఉన్నది. సో ప్రభుత్వం ఒక అంచనా వేయలేకపోవడం వల్లనే యూరియా కేంద్రాల నుంచి తీసుకురాకపోవడం వల్లనే కేంద్రంతో మెప్పించి తీసుకురాకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా రైతులు ఆందోళన చెందుతున్నారు, రోడ్లపైకి వస్తున్నారు, నిరసన కార్యక్రమాలు అయితే తెలుపుతున్నారు. అయితే తాండూరులో మాత్రం ప్రధానంగా అక్కడ సమస్య మాత్రం ఎక్కువగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాండూరులో మనకి 36,000 ఎకరాల వరకు కూడా వరి పంట వేసినప్పుడు అక్కడ దాదాపుగా 250 టన్నుల యూరియా బస్తాలు అవసరం ఉంటుంది. అయితే 250 టన్నుల యూరియా బస్తాలు అవసరం ఉంటుందని అధికారులకి తెలిసినప్పటికీ కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఎందుకు రిపోర్ట్ ప్రభుత్వానికి ఇవ్వలేకపోయారు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే నిర్లక్ష్యం అధికారులు కనిపిస్తుంది, ప్రభుత్వం పైన కనిపిస్తుంది. కాబట్టి రైతులు మాత్రం ఇబ్బందులు మాత్రం ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోవడం లేదని కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే అకాల వర్షాలకు 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ యొక్క రైతులందరూ కూడా ఈ యొక్క తడుస్తూ యూరియా కేంద్రాల దగ్గర లైన్లో నిలబడడం, ఆ యూరియా ఒకే ఒక బస్తా రైతులకు ఇస్తుండటంతో ఆ యూరియా బస్తాను తీసుకొని ఇంటికి వెళ్లేందుకైనా అనేక ఇబ్బందులు పడుతున్నారు, లేదంటే వ్యవసాయ పొలం దగ్గరికి వెళ్ళేందుకు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ యూరియా తడిస్తే కంప్లీట్ గా అది గడ్డగట్టిపోతుంది, అది ఉపయోగం కాదని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి 2-3 ఎకరాలు ఉన్నటువంటి రైతులు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో, అంటే మన వైఫ్ అండ్ హస్బెండ్ అదేవిధంగా పిల్లలతో సహా లైన్ లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో యూరియా కొరత ఏ విధంగా ఉన్నదో అర్థమవుతుంది. కాబట్టి ఇకనైనా సరే ప్రభుత్వం రైతులు చేస్తున్నటువంటి ఆందోళనను గమనించాలి, రైతులు పడుతున్నటువంటి పాటలు చూసిన తర్వాత కూడా ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి అవసరమైతే వెళ్ళి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అనేక సార్లు లేఖలు రాసినప్పటికీ కూడా ఆ విజ్ఞప్తిని మరి పట్టించుకోవడం లేదో తెలియదు. కానీ ఇప్పటికైనా సరే కేంద్రం నుంచి రావాల్సిన యూరియా ఏదైతే ఉందో ఆ యూరియాని కంపల్సరీ సకాలంలో తెప్పిస్తేనే కొంత మేలు జరుగుతుంది రైతులకి, లేకపోతే మాత్రం రైతులు అనేక ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్ని వేల ఎకరాల్లో పంటలు వరి వేశారు కాబట్టి మనకి మన దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో అత్యధికంగా వరి ఉత్పత్తి, అంటే పంజాబ్ ను తలదన్నే విధంగా వరి ఉత్పత్తి అవుతుంది, ఎక్కువగా వరి వేస్తారు. కాబట్టి సో ఇప్పుడు వేస్తున్నటువంటి పంట పొలాలకు, వరి పంట పొలాలకు యూరియా లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఏనాడు కూడా అలాంటి పరిస్థితి రాలేదని కూడా రైతులు చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముందు చూపు కారణంగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదని కేసీఆర్ ఎప్పటికప్పుడు కేంద్రంతో మాట్లాడి, కేంద్రంలో ఉన్న అంటే బీఆర్ఎస్ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర మంత్రులతో మాట్లాడి రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాని ఎప్పటికీ తీసుకొచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు అలాంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలు అవుతుంది. రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు నెరవేర్చక పోకపోయినా పర్లేదు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా పెద్ద ఎత్తున ఉన్నది, కొరత ఉన్నది. అసలు ఒక యూరియా మనం 2-3 ఎకరాల్లో వరి పంట వేసినటువంటి రైతులకు ఒక యూరియా మొత్తం మాత్రమే ఇస్తే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా రోడ్లపైకి వచ్చి రైతులు నిరసన తెలుపుతున్నారు. సో ఇప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ తీసుకొని రైతులకి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి, భారీ వర్షాలు నమోదవుతాయి తెలంగాణ రాష్ట్రంలోని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఎందుకంటే అత్యధికంగా కూడా చూస్తే మనకు వరంగల్లో దాదాపుగా 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందంటే చూడొచ్చు. ఇక దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఈ వర్షంలో తడుస్తూ యూరియా కేంద్రాల దగ్గర రోజుల తరబడి, గంటల తరబడి లైన్లో రైతులు ఉంటున్నారు. కనీసం వారి యొక్క పరిస్థితిని అధికారులకు అంచనా వేయలేకపోతున్నారు, పట్టించుకోవడం లేదని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని యూరియా కేంద్రాల వద్ద దాడులు చేస్తున్నారు, అధికారులపైన దాడులు చేయాల్సిన పరిస్థితి, యూరియా కేంద్రాలపైన కూడా రాళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడిందంటే అర్థం చేసుకోవచ్చు. సో పరిస్థితి ఏ విధంగా ఉందో. సో ఏదేమైనా తాండూరులో మాత్రం, వికారాబాద్ జిల్లా తాండూరులో మాత్రం 36,000 ఎకరాల్లో వేసినటువంటి వరి పంటకి దాదాపుగా 250 టన్నుల యూరియా అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేయకపోవడం వల్ల అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ. ఎందుకంటే అక్కడ రైతులు దాదాపుగా వారం రోజుల నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చారు.
రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. కంప్లీట్ గా మనకి వికారాబాద్ మహబూబ్ నగర్ వెళ్ళే రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అయినా సరే ఇప్పటికైనా సరే అలాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి రైతులు ఒకవైపు యూరియా కేంద్రాల దగ్గర ఆందోళన చేస్తున్నారు, మరోవైపు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వాళ్ళకి సకాలంలో యూరియా కావాలని డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ డిమాండ్ మాత్రం పట్టించుకొని చేస్తే తప్ప, లేదంటే ఈ యొక్క సమస్య మరింత ఎక్కువైపోయి కంప్లీట్ గా వేసిన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అకాల వర్షాలకు పంట నష్టం జరుగుతుంది. ఒకవైపు ఇప్పటికే అకాల వర్షాలకు రైతులు పంట నష్టం జరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు యూరియా సకాలంలో అధికారులు ఇవ్వకపోవడం వల్ల ఇంకా ఇబ్బందులు మరింత ఎక్కువైపోతున్నాయని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. దానిలో భాగంగానే వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో 2-3 రోజుల నుంచి కూడా రైతులు ఆందోళన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. యూరియా కేంద్రాల వద్ద కూడా నిరసన తెలుపుతున్నారు. అధికారులకు నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 36,000 ఎకరాలు వేసినటువంటి వరి పంటని కనీసం 250 టన్నుల యూరియా అవసరం పడుతుందని అంచనా వేయలేకపోవడం వల్ల అధికారులకు పై స్థాయి వాళ్ళకి వినియోగించకపోవడం వల్లనే. రైట్, థ్యాంక్ యూ సైదులు. తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నెల నుంచి యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. హనుమకొండ జిల్లా కమలాపురం మండలంలో యూరియా కోసం రైతులు ఎరువుల కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలకు కేవలం కొన్ని బస్తాలే రావడంతో రైతులు షాపుల ముందు బారులు తీరారు. రైతులు చెప్పులు పెట్టి మరీ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. నెల నుంచి యూరియా కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలో యూరియా కోసం రైతులు ఎరువుల కేంద్రం దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలకు కేవలం కొన్ని బస్తాలే రావడంతో రైతులు షాపుల ముందు బారులు తీరారు. రైతులు చెప్పులు పెట్టి మరీ క్యూ లైన్లో వెయిట్ చేస్తున్నారు. రైట్, ఇటు హన్మకొండ జిల్లా కమలాపురం మండలంలోని అయితే యూరియా కొరతకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అక్కడ యూరియా కోసం అయితే రైతులు చెప్పులు పెట్టి మరి లైన్ లో వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ రైతులకి అప్డేట్స్ ఏంటి? శాలిని, ఈ హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. నిత్యం యూరియా వచ్చిందని తెలియగానే యూరియా సెంటర్ లో బారులు కడుతున్న పరిస్థితి. రోజుల తరబడి కూడా యూరియా కోసం తిరుగుతున్న యూరియా దొరకక రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క పొద్దు నుంచి సాయంత్రం వరకు లైన్ లో నిలబడే ఓపిక లేని రైతులు కొంత వారి చెప్పులని, ఆధార్ కార్డులని, వారి సంచులని లైన్ లో పెడుతున్న పరిస్థితి. వారు నిలబడలేక ఆ పొద్దస్థానం లైన్ లో ఉండలేక ఒక పక్క రైతు అనేక టెన్షన్లతో బాధపడుతున్నాడు. ఒక పక్క అకాల వర్షాలు అన్నదాతను నట్టేట ముంచుతున్నాయంటే, మరో పక్క యూరియా కష్టాలైతే అన్నదాత మీద ఒక గుడి బందలాగా తయారయ్యాయి. ఆ నిత్యం యూరియా కోసం జీవన పోరాటమే చేస్తున్న పరిస్థితి. ఇటు పక్క జ్వరం వచ్చినా గానీ, ఒక పక్క బాధలున్నా గానీ యూరియా కోసం అయితే లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడటంతో దిక్కు లేక అన్నదాతలు కుటుంబంలో ఉన్న మొత్తం కూడా ఉదయమే వచ్చి యూరియా సెంటర్ లో ఉదయం 3:30-4 ప్రాంతంలోనే యూరియా సెంటర్ లోకి వచ్చి క్యూ కడుతున్న పరిస్థితి. దీంతో రైతులు వారి యొక్క ఆవేదన వెల్లబుస్తున్నారు. మా ఒక జీవన పోరాటం అవుతుంది. ఒక పక్క మేము రైతులము అనేక అప్పులు చేసి వ్యవసాయం చేస్తున్నాము. సరైన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల యూరియా దొరకకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ఇటు సరిగా దిగుబడి రాక అప్పుల పాలైపోతే మాకు ఆత్మహత్య శరణ్యం అవుతుంది. ప్రభుత్వాలేమో దానిపైన స్పందించడం లేదు. ఇటు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు కావాల్సినంత యూరియా ఉంది, రైతులు ఎవరు ఆధారపడవద్దంటున్నారు. మరోపక్క మార్కెట్ లో కావాల్సిన యూరియా దొరకక ఒక వ్యక్తికి ఒక బస్తా కంటే ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఒక్కొక్కసారి ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది అంటున్నారు. మరొకసారి పానీలు కూడా జిరాక్స్ పెట్టాలంటే కొన్ని ఏరియాలలో ఏజెన్సీ చట్టాల ప్రకారం కొంతమంది రైతుల పైన పట్టా పాస్బుక్లు ఉండవు. కానీ వారు వ్యవసాయ భూములు ఉంటాయి, వ్యవసాయం చేస్తుంటారు. కానీ వారికి
ఎలాంటి పాస్బుక్లు ఉండవు ప్రభుత్వం నుంచి. కాబట్టి అలాంటి వారికి యూరియా ఇవ్వట్లేదు. ఓన్లీ ఎవరైతే పట్టా పాస్బుక్ కలిగిన వారికే యూరియా ఇస్తుంటే మిగతా వారి పరిస్థితి ఏంటి? మా పొలాలకి యూరియా వేయాలంటే రైతు ఏమైనా యూరియా తింటానికా వేరే అవసరానికి కాదు కదా, తీసుకెళ్లి పొలానికే వాడుకుంటారు. అలాంటి రైతులకు కావాల్సిన యూరియా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ మరోసారి వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఇంటర్వ్యూలు రాత్రి వరకు కొనసాగించడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న కలెక్టర్ సందీప్ కుమార్ జూపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి ఇంటర్వ్యూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 3:30 గంటలకు వచ్చాము ఇక్కడికి. ఇంటర్వ్యూ ఇప్పుడు టెంపుల్లో జాబ్స్ పడ్డాయి కదా, దానికోసం వచ్చాము. వెమ్నాడు రాజన్న టెంపుల్లో. అదే రాత్రి ఇప్పుడు ఈ టైం అవుతుంది సార్. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ పెట్టి ఇంత ఇబ్బంది పెట్టుడు ఎందుకని కోసం వచ్చినాము. బైక్ లోపల ఉంది, ఇంత లేట్ అయింది తిందామని హోటల్కి వెళ్ళినాము. ఇక్కడ వచ్చేసరికి రైట్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వివాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అర్ధరాత్రి వరకు కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కలెక్టర్ పై అటు అభ్యర్థులు ఏమంటున్నారు? శాలిని, అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసమని నిన్న ఉదయం వేరే నుంచి కూడా ఒకవైపు వాళ్ళకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తున్నారు. అంటే రాత్రి సమయం 10:30 వరకు కూడా అదే విధంగా ఇంటర్వ్యూలు కొనసాగడంతో వచ్చిన అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టైం వరకు ఏంటి ఇంటర్వ్యూలు అసలు ఏం జరుగుతుందనే కోణంలో కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే రాత్రి వేళలో మేము పిల్లల్ని తీసుకుని వచ్చాం, మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ఉదయం వేళ నుంచి కూడా తిండి తికాన లేకుండా ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం, కానీ మీరు సరైన టైమింగ్ పెట్టకుండా ఒకవైపు అర్ధరాత్రులు ఈ ఇంటర్వ్యూలు చేయడం ఏంటనే కోణంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను కూడా వాళ్ళు అడగడం జరిగింది. అడిగిన అనంతరం కూడా సిరిసిల్ల వచ్చిన అభ్యర్థులు అయితే మొత్తం చాలా వరకు మంది ఉన్నారు కాబట్టి అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకవైపు కలెక్టర్ ను అడగడంతో కలెక్టర్ ఆ ఇంటర్వ్యూని కూడా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అయితే మరి దాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు, మళ్ళా వచ్చిన వారికి ఎప్పుడు అవుట్ సోర్సింగ్ సంబంధించి మళ్ళీ ఇంటర్వ్యూ కొనసాగుతా అనేది మాత్రం అక్కడ వెల్లడించని పరిస్థితి కనబడుతుంది. అంటే ఉదయం నుంచి కూడా నైట్ అంత టైం వరకు ఎందుకు నిర్వహించారు ఇంటర్వ్యూలు? మరి టైమింగ్ ఉంటుంది, టైమింగ్ లోపలనే ఒకవైపు దాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ వేరే రోజు సెట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అర్ధరాత్రి వేళలో ఆ ఇంటర్వ్యూలు చేయాలనే కోణంలో కూడా వచ్చిన వారైతే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి చెప్పవచ్చు. అంటే మరి కలెక్టర్ సంబంధించి అతను దానిపైన ఇంకా వివరణ వెల్లడించలేరు. అయితే రాత్రి మాత్రం వీళ్ళు అడగడంతో దాన్ని నిలిపివేసి మళ్ళీ ఎప్పుడు పడతారనేది కూడా అతను క్లారిటీ ఇయ్యని పరిస్థితి దగ్గర ఉంటుంది. సందీప్ కుమార్ కూడా దానిపైన వివరణ ఇస్తారా, మరి లేకపోతే మరి నిలిచివేసిన ఆ ఇంటర్వ్యూను మరి మళ్ళీ ఎప్పుడు ప్రారంభిస్తారు, మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు ఆ జాబ్ సంబంధించి వాళ్ళకు ఆ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి వాళ్ళని తీసుకుంటారనే కోణంలో కూడా అలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రాత్రి 10:30కి మాత్రం అది నిలిపివేయడం జరిగింది. అంటే వీళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తేనే కలెక్టర్ అది నిలిపివేసి మళ్ళీ తర్వాత చేస్తానని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.